మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాలనతోనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని మనందరి భవిష్యత్తు నాయకుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆ ఇద్దరు మంచి విజన్ ఉన్న నాయకులని, ప్రతి సమస్యను అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపించే సత్తా వారిలో ఉందని గోరంట్ల పేర్కొన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సగా ఈ నెల 20వ తేదీన విశాఖపట్నంలో జరుగుతుందని, దీనికి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గోరంట్ల, రాజమహేంద్రవరం రూరల్ పరిశీలకులు అంగర రామ్మోహన్ రావు తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గోరంట్ల మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన జరగనున్న ఎన్నికల శంఖారావం సభకు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీలతోనే రాష్ట్రంలో మార్పు సాధ్యమని, వచ్చేది జనసేన, టీడీపీ ప్రభుత్వమే అన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ప్రజాదరణ, లోకేష్ మాట్లాడుతున్న తీరు, ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే వైకాపా వారి నోట మాటలు రావడం లేదన్నారు. టీడీపీ నాయకులు వెలుగుబండి ప్రసాద్, వెలుగుబండి రఘురాం, మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, అన్నందేవుల చంటి, చెల్లిబోయిన శ్రీనివాస్, పండోరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, ప్రతిపాటి రామారావు చౌదరి, బొడపాటి గోపీకృష్ణ, బొప్పన నాగేశ్వరరావు, తలారి మూర్తి, సీలం గోవిందు, రొంపిచెర్ల ఆంటోనిదాస్, పితాని శివరామకృష్ణ, వాసంశెట్టి నాగబాబు, సింగ్, సురేంద్ర, జల్దీ కృపారావు, పిల్ల తనూజ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక అడ్డంకులు కల్పించి అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి నిరోధించడం కోసం ప్రయత్నం చేసిన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తూ లోకేష్ గారు పాదయాత్రని ఇవాళ ముగిస్తూ ఉన్నారు. 400 కిలోమీటర్లు, 4000 కిలోమీటర్లు, 400 రోజులు పాదయాత్ర చేయాలని నిర్దేశించుకున్న ప్రభుత్వం కల్పించిన తప్పుడు విధానాల కేసుల వల్ల అది వాయిదా పడింది. మరలా కంటిన్యూ చేసి ఎన్నికలకు సన్నద్ధం కావాలి కనుక ఇవాళ విశాఖపట్నంలో దాని ముగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే చెబుతున్నాం, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఇవ్వగలం ఉంది. విజ్ఞప్తులు అందే దాన్ని పరిశీలన చేయటమే కాదు, వ్యక్తుల వారీగా, వ్యవస్థల వారీగా, ప్రాంతాల వారీగా సమస్యల మీద దృష్టి పెట్టేదానికి, రాబోయే ప్రభుత్వంలో వాటి పరిష్కారం కోసం కృషి చేసేదానికి లోకేష్ గారు కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. బస్సు యాత్ర తుస్సు యాత్ర అయిపోయింది. జనం లేని సభలు, ప్రభుత్వ ఖర్చుతోటి తప్పుడు ప్రచారం చేసినా కూడా ప్రజలు విశ్వసించలేని పరిస్థితి. ఇవాళ యువగలం శంఖారావం విజయవంతం చేయడం కోసం అందరూ సమాయత్తం అవ్వాలని, భారీగా తరలిరండి. వాహనాలు లేకపోతే రైళ్లలో రండి, బస్సుల్లో రండి, ఆర్టీసీ బస్సుల్లో రండి. వాహనాలు ఉంటే వాహనాలు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ఏది దొరికితే దాంట్లో మీరు వచ్చి ఈ శంఖారావాన్ని విజయవంతం చేయమని, ఉత్తరాంధ్ర శంఖారావంతో రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి నాంది పలుకుతామని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.